బట్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఫోర్కాస్ట్ అన్నది ఈ సో కాల్డ్ పెట్రోల్ హైక్స్, ఈ ఇన్ఫ్లేషన్ అన్నది మనకి ఎలక్షన్స్ ముందు ఎక్కడ చెప్పలా. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరగకముందు చెప్పిన తర్వాత మేలో రిజల్ట్స్ వచ్చిన వెంటనే హైక్ ఇంప్లిమెంట్ చేయడం ఏంటి? ఇది ప్రజల మీద రుద్దడం. అండ్ ఇంకొకటి విజయ్ గారు ఇంకొక సెకండ్ పాయింట్ ఏం రాశారంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు హై ఉన్నాయి, ఇదివరకు తగ్గున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైస్ అయినా తగ్గించారా? లేదే, అంతే హైక్లో ఉంది కదా. మరి ఇప్పుడు పెరిగిన తర్వాత అది కామన్ మ్యాన్ మీద ఇన్ఫ్లిక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కూడా అన్నారు. దీని ఇంకో క్లియర్గా ఆయన ఇంకోటి ఏమన్నారంటే అనెథికల్ అండ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ గురించి అన్న లైన్ వచ్చేటట్టు ఆయన 3rd లైన్ రాశారు. దాని తర్వాత ఇంకొక 4th పాయింట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది, మద్యం దుకాణాలు ఆయన బస్ స్టాండ్ అవనిండి, గుళ్ళ ముందు అవనిండి, లేకపోతే స్కూళ్ళ ముందు ఉండకూడదు అన్నారు. కానీ లేనాటిని కూడా ఆయన నిర్మూలించారన్నది డిఎంకే బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ 21 years కంటే బిలో ఉన్న వాళ్ళు ఎవరికి మద్యం సరఫరా అవ్వదు ఇక్కడ నుంచి తమిళనాడులో. దీని గురించి ఆయన లెటర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ 3 పాయింట్స్ చూసుకుంటే, ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయలేదు, ఓట్ల రాజకీయం చేసేసింది బీజేపీ. తర్వాత 2వ పాయింట్, నిజంగానే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు మనకేం తగ్గించలేదు, పెరిగిన తర్వాత సగటు భారతీయుడు నువ్వు మొయ్యనేస్తున్నారు. ఇది కరెక్ట్ పాయింట్. ఇట్స్ వెరీ జస్టిఫికబుల్ పాయింట్. ఈ పాయింట్స్ కొట్టిపడేయలేరు ఎవరు. దాని తర్వాత ఇది అనెథికల్ అండ్ ఆపర్చునిస్టిక్ వే పాలిటిక్స్ అనేది చేస్తుంది. దీన్ని ప్రాపర్గా రైజ్ చేసి విజయ్ యూనియన్ గవర్నమెంట్ అడ్రసింగ్ టు నరేంద్ర మోడీ లెటర్ పెట్టారు. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ దేర్ వోంట్ బి ఎనీ రెస్పాన్స్, బికాస్ వాళ్ళు అనుకున్న రీతిలోనే అది వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? కమింగ్ టు ద పాయింట్ అగైన్, కంపెనీస్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు శాలరీస్ హైక్స్ ఇవ్వవు, ఖచ్చితంగా ఉండదు.